అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి, మరి దేవుని పని మనం చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అంటే ఎలాంటి ఆలోచన విధానం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని మరి తను మరి ఇచ్చిన మరి పరిమాణం కొలది. అంటే తను ఎలాంటి తలాంతులను ఇచ్చాడో దాన్ని బట్టి మరి బలంగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరిని తక్కువగా వాడుకోవచ్చు. మరి ఎవరి సామర్థ్యం కొలది దేవుడు వాడుకుంటాడు. అంటే దేవుడు ఆయన ఇచ్చిన సామర్థ్యం కొలది వాడుకుంటూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎందుకంటే దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పుడు మనం ఎలాంటి ఆలోచన విధానం అనేది మనం కలిగి ఉండాలి. దీని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా మనం చేయవలసిందేంటంటే, మనకు అర్హత లేదని మనం గుర్తించాలి. ఎందుకంటే మరి పౌలు గారు అంటారు కదా! మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే మనము అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. అంటే అందరూ పాపులే. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. సో, దేవుని పని చేయాలంటే మరి పరిశుద్ధత కావాలి కదా! మరి ఆ పరిశుద్ధత మనలో లేదు. కానీ దేవుడు తన కృపను బట్టి మనకి మరి పరిశుద్ధతని క్రీస్తు రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధులుగా మనల్ని తీర్చి, మనకు మరి పనిని అప్పజెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ముందుగా మనము గుర్తించాల్సిన ముఖ్యమైన మరి పని ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు దేవుని పని చేసే అర్హత లేదు. అసలు దేవుడని పేరెత్తే అర్హత కూడా లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు మనం తగ్గింపు కలిగి ఉంటాం. ఒక ఉదాహరణ మనం చూద్దాం. కాబట్టి మరి ఈ లోక సంబంధంగా ఒక ఉదాహరణ మనం చూస్తే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి ఎందుకు పనికిరాని వాడిని ఒక మరి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉన్న ఒక ఓనర్ చూసి ఏం చేశాడంటే, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి ఏం చేశాడంటే, ఎందుకు పనికి రాకుండా పడున్న ఈ అబ్బాయిని, ఏమాత్రం అర్హత లేని ఈ అబ్బాయిని తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి, మంచి భోజనం పెట్టి, అన్నీ సమకూర్చి, మరి ఆయన దగ్గర పెంచుకొని ఏం చేశాడంటే, అంతా ట్రైనింగ్ ఇచ్చి కొద్ది కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఈ అబ్బాయి యాటిట్యూడ్ అనేది, ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, ఎందుకు పనికిరాని నన్ను మరి మా బాస్ తీసుకువచ్చి మరి ఈ స్థానంలో కూర్చోబెట్టి మరి నాకు ఒక పని అప్పచెప్పాడు. పని అప్పచెప్పినప్పుడు మరి ఎలా పనిచేస్తాడు? ఎంతో నమ్మకంగా పనిచేయాలి. అలాగే అర్హత లేదు అని గుర్తించాలి ఫస్ట్. అర్హత లేదని గుర్తించాలి. తర్వాత ఏం చేయాలి? అర్హత లేదని గుర్తించి అలాగే ఉండిపోవాలా అంటే, అలాగే ఉండిపోకూడదు. మరి ఒక వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మన స్కిల్ అనేది ఉండాలి కదా! మరి ఆ స్కిల్ అనేది ఉండాలి. కాబట్టి ఏం చేయాలి ఆ పిల్లవాడు అంటే, మరి చాలా జాగ్రత్తగా మరి అప్పచెప్పిన పని కోసం కావాల్సినవన్నీ నేర్చుకొని, ఆ పనిని సక్రమంగా చేయాలి. ఇది తన బాధ్యత కదా! అలాగే మనం కూడా మరి దేవుని పని పరిచారకుడుగా ఉండాలంటే కూడా కొన్ని అర్హతలనేవి మరి బైబిల్ గ్రంథంలో తిమోతి పత్రికలో స్పష్టంగా రాయబడతాయి. ఒక పరిచారకుడు ఎలా ఉండాలి? ఒక సంఘ కాపరి ఎలా ఉండాలి? ఒక సంఘ పెద్ద ఎలా ఉండాలి? ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? సో, ఇక్కడ మరి అర్హత కావాలి కదా! మరి నేనేంటి మరి అర్హత లేదని గుర్తించాలి అంటున్నానంటే, ముందుగా దేవుడనే పేరెత్తడానికి కూడా అర్హత లేని మనము, అసలు ఏమాత్రము మరి చాతకాని మనము ఆయన మరి ఒక పని అప్పచెప్పినప్పుడు దానికి కావాల్సిన అర్హత అంటే ఎలాంటి కండిషన్స్‌ని, ఎలాంటి మరి జాగ్రత్తలు తీసుకోవాలని దేవుడు చెప్పాడో వాటిని చాలా జాగ్రత్తగా మరి జాగ్రత్తలనేవి తీసుకోవాలి. మరి వాక్యం చదవకుండా మరి దేవుడే సహాయం చేస్తాడని నేను వాక్యం చెప్పేసాననుకోండి, ఏం చెప్తాను? నోటికొచ్చింది చెప్పాల్సొస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే మనకు అర్హత లేదని గుర్తించాలి. అలాగే మరి ఎలాంటి అర్హతలు మరి దేవుడు కోరుకుంటున్నాడో వాటి కోసం పాటుపడాలి. మరి క్రీస్తు మీద పూర్తిగా ఆధారపడి నమ్మకంగా పనిచేయాలి. అదే నీకు అర్హత ఉండి ఒకవేళ ఆ అబ్బాయిని మరి అర్హత ఉన్న ఒక అబ్బాయిని తీసుకొచ్చి జాబ్‌లో పెడితే ఏం చేస్తాడు? కొద్దిగా పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. మరి ఇంకొక జాబ్ వస్తే గమ్మున వెళ్ళిపోతాడు. అదే అర్హత లేని వాడిని తీసుకొచ్చి పెడితే నమ్మకంగా పనిచేస్తాడు. దివారాత్రములు కంపెనీ కోసం కష్టపడతాడు. కష్టపడి ఆ కృతజ్ఞత అనేది చూపిస్తాడు. అయ్యో! ఒకప్పుడు అర్హత లేని నన్ను తీసుకువచ్చి ఇక్కడ ఈ పొజిషన్‌లో పెట్టాడే అని చెప్పి నమ్మకంగా పనిచేస్తాడు. ఆ నమ్మకమైన ఆ పని అనేది సక్రమంగా జరుగుతుంది. ఆ ఓనర్‌కి
మరి ఇతను నమ్మకమైన ఒక మంచి దాసుడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనల్ని నమ్మకమైన మంచి దాసుడా అనాలి అంటే, ఎందుకంటే మనకు మనము నేనే నమ్మకమైన దాసుడు అని ఒక్కొక్కసారి భ్రమపడుతూ ఉంటాం. కానీ మనకు మనం ఆ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చుకోకూడదు. ఎప్పుడు ఇచ్చుకోకూడదు. దేవుడు మనకి ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ దాసుడు ఎప్పుడైతే అతను చెప్పినవన్నీ నేర్చుకొని కష్టపడి ఆ కంపెనీ కోసం పని చేస్తాడో అప్పుడు ఒక మంచి ఎంప్లాయీ అని చెప్పేసి ఒక అవార్డు ఇస్తాడు. ఒక గుర్తింపు అనేది కలుగుతుంది. కానీ గుర్తింపు మరి ఓనర్ ఇవ్వాలి. వీడు ఫీల్ అయిపోకూడదు. ఎందుకంటే మరి గుర్తు పెట్టుకోవాలి. మరి గతం అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. గతం అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. మరి పసకా మరి పండగ చేయమని మరి దేవుడు ఆదేశించినప్పుడు ఎందుకు చేదు కూరలు తినమన్నాడంటే ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీయులు ఒకానొక సందర్భంలో 400 ఏళ్ళు పైగా ఐగుప్తుకి దాసులుగా ఉన్నారు. వారిని విడిపించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి వారికి పస్కా పండుగ అనేదాన్ని ఆచరించమన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన విషయానికి వస్తే మరి క్రొత్త నిబంధన క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే మరి కూడుకున్న ప్రతిసారి రొట్టె ద్రాక్ష రసాన్ని మరి ఇస్తున్నట్టుగా మనం చూస్తాం కదా సంఘాల్లో. ఎందుకు? క్రీస్తు శరీర రక్తాలకి సాదృశ్యంగా వీటిని మనం పుచ్చుకుంటూ ఉంటాం. ఎందుకు పుచ్చుకుంటున్నాం? మన బాధ్యతని మనం గుర్తెరగాలి. క్రీస్తు మన కోసం పెట్టిన రక్తాన్ని, తన శరీరాన్ని అర్పించిన విధానాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకొని మన బాధ్యతని గుర్తించాలి. ఆయన త్యాగాన్ని మరలా గుర్తు చేసుకొని దానికి తగ్గట్టుగా ఆ తగ్గింపు కలిగి మనం జీవించాలి. మన అనర్హతని మనం గుర్తించాలి. దానికి తగ్గట్టుగా మనం పని చేయాలి. ఆ పని చేస్తున్నప్పుడు ఈ యాటిట్యూడ్ ఎప్పుడైతే మనకు ఉండదో మనల్ని దేవుడు మరి చెడ్డ దాసుడా అనే అవకాశం లేకపోలేదు. కాబట్టి మనం మన అనర్హతని గుర్తించాలి. అనర్హతని గుర్తించి మరి దేవుని కోసం పని చేయడం కోసం మరి ఇచ్చిన తలాంతుల్ని గుర్తించి తర్వాత తలాంతుల్ని సాధన చేస్తూ వెళ్ళాలి. ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుని కోసము ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటూ మరి నమ్మకమైన మంచి దాసులుగా పనిచేసే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే ఆ స్కిల్ అనేది మనది కాదు. ఎప్పుడు ఒక వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఎందుకంటే మనకు మనం నేర్చుకొని పని చేస్తున్నప్పుడు కూడా మనం ఎలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతామంటే ఇది నేనే నేర్చుకొని చేశాను అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. కానీ మూలాలని మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఎందుకంటే మన శరీరాన్ని సృజించిన వాడు దేవుడు. మన సృష్టికి మూలం ఎవరు అంటే దేవుడు. ఆయన్ని మర్చిపోయి ఇదేదో మనిషిని నాకు నేనే సాధించేశాను అనే గర్వానికి మనం వెళ్ళకూడదు. ఎప్పుడు మరి దేవునికి లోబడి మనం ఉండాలి. దేవునికి లోబడి మనం ఉండాలి. మనంతటా మనం చేస్తున్నాము అనే భ్రమలోనికి వెళ్ళిపోకూడదు. అందుకే పౌలు గారు కూడా మరి వాక్యం చెప్తున్నప్పుడు చెప్తారు కదా, నా సొంత జ్ఞానాన్ని నేను ఎప్పుడు వాడలేదు, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకొని ఆయన చెప్పమన్న మాటలే నేను చెప్పాను అని మనం ఒప్పుకోవాలి. మనకు సామర్థ్యం లేదు, ఆయన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకొని చేస్తున్నాం అనేదాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మరి జాబ్ చేస్తున్న అబ్బాయి ఎప్పుడు ఆ ఓనర్ ఇచ్చిన ఆ అవకాశాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకు పనికి రాకుండా రోడ్ల మీద పడి ఉన్న అతన్ని తీసుకువచ్చి ఒక మంచి స్థాయిలో పెట్టాడంటే తన గొప్పతనం కాదు, కానీ ఆ ఓనర్ గొప్పతనం కదా. ఆ ఓనర్కి ఎప్పుడు విధేయుడిగా ఉండాలి. అలాగే మనకు కూడా మరి తండ్రి అయిన దేవునికి విధేయులంగా ఉండాలి. క్రీస్తు పెట్టిన రక్తాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన అనర్హతని ఎప్పుడు మర్చిపోకుండా దేవుని కోసం పని చేస్తే ఆ పనికి ఒక విలువ ఉంటుంది. దేవుడు అప్పుడు అంటాడు, భలా మంచి దాసుడా. లేకుండా నా స్కిల్ ఇది, నాకు నేను మరి బైబిల్ చదివేసి చాలా నేర్చేసుకున్నాను, నా సొంత జ్ఞానం ఇది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం పడిపోతాం. అప్పుడు ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న విషయం ఏంటంటే దేవుని పని చేస్తున్నప్పుడు మనం అనర్హులమని గుర్తించి దేవుని దగ్గర నుండి అర్హత సంపాదించుకొని, అంటే మరి విశ్వాసముతో విధేయత చూపుతూ కొద్దిగా విధేయత చూపగా ఆయన బయలుపరుచుకుంటూ వచ్చిన కొద్దీ, నమ్మకంగా పనిచేసిన కొద్దీ ఇచ్చిన పనిని ఇంకొంచెం పని ఇస్తూ ఉండగా నమ్మకంగా పని చేస్తూ వెళ్ళిపోతే అప్పుడు దేవుడు మనకి అర్హతనిస్తాడు. కాబట్టి అర్హత ఉన్న మనము, దేవుడిచ్చిన అర్హత ఉన్న మనము
అసలైన అర్హత లేదని గుర్తించాలి. అంటే దేవుడే అర్హతనిచ్చాడు అని గుర్తించాలి. ఇది మొదటి విషయం. లేకపోతే నమ్మకమైన మంచి దాసులంగా మనము ఉండలేము. మనకు మనం ఎంత గొప్పగా పని చేసినప్పటికీ కూడా, ఈ అబ్బాయి ఎంత గొప్ప సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసేసినా కానీ మూలాన్ని మర్చిపోయాడంటే వాడి వల్ల ఓనర్‌కి ఉపయోగం ఉండదు. కంపెనీ కోసం ఏమీ పని చేయలేడు. అలాగే దేవుని పని అనేది సక్రమంగా ఆయన కోరిన పని కోరినట్టుగా మనం చేయాలంటే ఈ అనర్హతని గుర్తించి ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ఇది మనం గుర్తుంచుకోవాలి. రెండవదిగా మనం చూస్తే ఇందాక చెప్పాను కదా, మనంతట మనమే ఏమీ చేయం కానీ దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే పని ఆయనది. ఆయన పని చేయాలంటే ఆయన మీదే ఆధారపడాలి. ఆయన చెప్పింది చెప్పినట్టే చేయాలి. చెప్పని పని చేయడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. చేసే పని ఆయనది కాబట్టి ఆయన మీదే ఆధారపడాలి. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం, ఎందుకంటే యేసుక్రీస్తు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే ఇక్కడ అంటారు చూడండి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. లేదండి, నా సొంతంగా నేను ఏమైనా చేయగలను, దేవునికి వేరుగా కూడా నేను చేయగలను అని మనం అనుకుంటామేమో. కానీ సృష్టి ఆయనది కదా. సృష్టి ఆయనది. ఆయన పరిధిలో మనం ఉన్నామని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన పరిధిలో మనం ఉన్నాము. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. ఎందుకంటే సృష్టించిన వాడు ఆయన. ఇప్పుడు ఓనర్ ఈ అబ్బాయి సంగతికి వస్తే, ఇక్కడ సృష్టించింది ఓనర్ కాదేమో, కంపెనీకి వ్యతిరేకంగా మరి ఈ అబ్బాయి ఏం చేయలేడు. ఎందుకంటే అతనికి లిమిటెడ్ సామర్థ్యం కదా. ఓనర్ ఇచ్చిన ఆ వనరుల్ని బట్టి, ఆ ఇచ్చిన వాటిని బట్టి ఇతను ఏమైనా చేయగలడు. సొంతంగా ఇంకో కంపెనీ పెట్టయితే ఏం చేయలేడు కదా. అయినప్పటికీ ఇది మనుషుల మరి విషయం కాబట్టి లిమిటెడ్గా ఉండొచ్చు. కానీ మరి దేవునికి విరోధంగా మనం ఏమీ చేయలేము. దేవుని దాటి మనము ఆయన పని అనేది చేయలేము. ఆయన ఇచ్చే సామర్థ్యాన్ని మరి పొందుకొనే మనము చేయాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమని గుర్తించాలి. చెయ్యగలమని మనం భ్రమపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఇది నా జ్ఞానాన్ని బట్టి, నేను కాబట్టి ఈ పని చేశానని అహం ఒక్కొక్కసారి మనలోకి వస్తుంది. అహం అనేది మరి ఈ మినిస్ట్రీలు కూడా ప్రమోట్ చేసుకుంటున్న వారు ఏం చేస్తారంటే, గొప్ప దైవజనులు అని, ఇలా గొప్పగా మరి గొప్ప వ్యక్తి అని ఇలా హెచ్చిస్తూ ఉంటారు ఒక మనిషి. కానీ ఆ వ్యక్తి దాన్ని బట్టి మురిసిపోకూడదు. కానీ మరి దేవునికి వేరుగా నేను ఏం చేయలేను, మరి దేవుడిచ్చిన సామర్థ్యమే ఇది అని గుర్తించాలి. లేకపోతే మరలా చెడ్డ దాసుడు అయ్యే ప్రమాదము లేకపోలేదు. అలాగే ఇంకొక వచనాన్ని మనం చూస్తే, ఒకవేళ మనకు మనమే జ్ఞానవంతులము అని మనం అనుకున్నాం అనుకోండి, మరి బైబిల్ చెప్తుంది ఏంటి, నీకు నువ్వు జ్ఞానివని అనుకోకూడదు. మనకు మనమే సర్టిఫికెట్ ఎప్పుడు ఇచ్చుకోకూడదు. యేసుక్రీస్తు కూడా తండ్రి నాకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు, నా అంతటా నేనేమీ చెప్పుకోవట్లేదు అంటాడు కదా. నాకు నేను సాక్ష్యాన్ని ఇచ్చుకుంటా, సాక్ష్యము అబద్ధం అవ్వచ్చేమో కానీ నాకు సాక్ష్యం ఇచ్చే తండ్రి ఉన్నాడు, ఆయన అందరికీ తండ్రి అయి ఉన్నాడు అని చెప్పి ఇలా చెప్తాడు కదా ఒక దగ్గర. అంటే మనకు మనం ఎప్పుడు డంబాలు అనేది కొట్టుకోకూడదు. నువ్వు ఎంత గొప్పగా వాడబడుతున్నా కానీ, ఏ పరిచర్యలో అయినా కానివ్వండి, ఎంత గొప్పగా దేవుడు నిన్ను వాడుకుంటున్నా కానీ మనకు మనం గొప్పవారం, నేను చాలా జ్ఞానిని, చాలా జ్ఞానం ఇచ్చాడు నాకు అని చెప్పి ఉప్పొంగిపోకూడదు ఎప్పుడైనా. ఒకవేళ అలా మనలోకి ఒక గర్వం అనేది ఎప్పుడైతే చేరుతుందో, భక్తి గర్వం కానీ, వాక్యం తెలుసు అన్న గర్వం కానీ ఎప్పుడైతే చేరుతుందో, దాని వెనకాల ఏమొస్తుంది, గర్వం వెనకాల నాశనం వస్తుంది. సామెతల గ్రంథంలో ఉంటుంది చూడండి, 16వ అధ్యాయం, మనకు తెలిసిన వచనం ఇది. 16వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఒకవేళ గర్వం మనల్ని పాలిస్తే ఏం జరుగుతుందంటే, నాశనమునకు ముందు గర్వమే నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నీకు ఎంత వాక్యమైనా తెలుసుండొచ్చు, ఎంత జ్ఞానమైనా దేవుడిచ్చి ఉండొచ్చు, కానీ ఆ జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగితే, నాకే జ్ఞానం ఉందని మనకు మనం సర్టిఫికెట్ ఇచ్చుకొని మనకు మనం ఉప్పొంగితే అప్పుడు ఏం జరుగుతుందంటే నాశనం అనేది ఖచ్చితంగా వస్తుంది.
నాశనం వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుని మీద ఆధారపడే మనం చేయాలి ఏది చేసినా. ఆయన పరిధిలో ఉండే చేయాలి. ఆయన పరిధిని దాటి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే సామర్థ్యం ఇచ్చింది ఆయన కాబట్టి ఆయన మీదే మనం ఆధారపడి మహిమను ఆయనకి ఇవ్వాలి, కానీ మనము దొంగిలించకూడదు ఎప్పుడైనా కానీ. ఎందుకంటే అది మాత్రం మనం మర్చిపోకూడదు. లేకపోతే ఆ గర్వం మనలోకి వచ్చిందంటే నాశనం అయిపోతాం. కాబట్టి అలాంటి పరిస్థితికి మనం రాకూడదు. ఎందుకంటే అంత మరి చాలా వాక్యం తెలిసిన పౌలు గారు కూడా ఏమంటున్నారో చూడండి. ఎందుకంటే వాక్యం నాకు తెలుసు, చాలా కష్టపడి మరి రోజుకి ఇన్ని అధ్యాయాలు చదివేసి వాక్యం అంతా నేను నేర్చేసుకున్నాను అనే గర్వం మనకు వస్తుంది కదా. అన్నీ నాకే తెలుసు అనే అహం మనలోకి వస్తుంది కదా. మరి అలా అన్ని తెలిసిన పౌలు గారు ఏమంటున్నారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మరి ధర్మశాస్త్రము బాగా మంచి గ్రిప్ ఉన్న ధర్మశాస్త్రంలో పాత నిబంధన అంతట్లో మంచి గ్రిప్ ఉన్న పౌలు గారు ఏమంటున్నారు చూడండి. 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంత నాలెడ్జ్ ఉన్న ఆయన కూడా మొదటి నుండి 5 వచనాలు మనం చూస్తే, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుండునని నిశ్చయించుకుంటుంది. మరియు బలహీనతతోనూ భయముతోను ఎంతో వణకుతోను మీ యొద్దనుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచుచు దృష్టాంతములనే వినియోగించి తిని. నా శక్తితో నేనేం చేయలేదు. ఆల్రెడీ పౌలు గారికి ధర్మశాస్త్రం పట్ల మంచి పట్టుంది. మరి గమలీయేలు పాదాల దగ్గర మరి కూర్చొని మరి ధర్మశాస్త్రంలో ఒక దిట్టగా తయారైన పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నా సొంత జ్ఞానాన్ని నేను ఉపయోగించలేదు, కానీ మరి పరిశుద్ధాత్మ సహాయంతోనే నేను పనిచేశాను. దేవుని సహాయంతోనే నేను పనిచేశాను. నా సొంత శక్తిని నేను ఎప్పుడూ వాడలేదు అంటున్నాడు. కానీ మనం అనుకుంటాం మన సామర్థ్యాన్ని ఉపయోగించేసాం, మరి గొప్పగా వాడబడిపోతున్నాం, మరి నా దగ్గర ఉన్నవన్నీ నేను ఇచ్చేసాను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన దగ్గర ఉన్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనల్ని వాడుకోవట్లేదు. అలా వాడుకోవట్లేదు. నీ దగ్గర సామర్థ్యం ఉందండి, దేవుడు నిన్ను వాడుకోవట్లేదు. అలా వాడుకుంటే నీలో ఆ గర్వం ప్రవేశిస్తుంది. అందుకే మరి దేవుడు ఏమంటాడంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా ఒక దగ్గర, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి, ధనవంతుల్ని, వీరందరినీ సిగ్గుపరచడానికి ఎవరిని వాడుకుంటారంటే మరి బీదల్ని, ఈ తక్కువ స్థాయిలో ఉన్నట్టుగా పిలువబడుతున్న వారిని, వీరినే వాడుకుంటాడు దేవుడు. తగ్గింపు స్వభావం కలిగిన వారిని, మరి లోకంలో మరి వెలివేయబడిన వారిని, వీరినే గొప్పగా వాడుకుంటాడు దేవుడు. గొప్పగా పిలువబడుతున్న వారిని ఎప్పుడు దేవుడు వాడుకోడు. సామర్థ్యం ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు వాడుకోడు. మరి మోషే గారి విషయానికి వస్తే మనం చూస్తాం కదా, 40 ఏళ్లకి మోషే గారి పరిస్థితి ఏంటి అంటే, ఫరో తర్వాత ఫరో అంతటి వాడు, సకల విద్యలలో మరి ప్రావీణ్యము పొందినవాడు. కానీ అప్పుడు వాడుకున్నాడా దేవుడు? అప్పుడు వాడుకోలేదు. ఎందుకు వాడుకోలేదు? ఒకవేళ ఆ సామర్థ్యాలు ఉన్నప్పుడు దేవుడు మోషేని వాడుకుంటే మరి మోషే గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. దేవుడు నాకు ఈ వాక్చాతుర్యం ఉంది కాబట్టి నన్ను వాడుకున్నాడు, నాకు ఆ స్కిల్, టాలెంట్ ఉంది కాబట్టి వాడుకున్నాడు అని చెప్పి స్వనీతికి వెళ్ళిపోతాడు కదా. తన గొప్పతనాన్ని ప్రచురం చేసుకుంటాడు, కానీ దేవుణ్ణి ఎప్పుడు మహిమపరచాడు కదా. కానీ ఏ టైంలో వాడుకున్నాడు? 80 ఏళ్లకి మిద్యాను ప్రదేశంలో తన మామ దగ్గర పనిచేసి ఒక సాధారణ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు పిలుచుకున్నప్పుడు మరి దేవుడు నిన్ను వాడుకుంటాను అని మోషేతో అన్నప్పుడు మరి మోషే ఎన్ని సాకులు చెప్పాడు? 3-4 సాకులు చెప్పాడు కదా. నేను నోటి మాధ్యం గలవాడును, నాకు అసలు మాట్లాడటమే రాదు అని చెప్పి సాకులు చెప్తాడు. అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే మోషేని వాడుకున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా పిలుచుకున్నాడంటే గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళని పిలుచుకోడు దేవుడు. ఎందుకు పనికిరాను అనే స్థితికి ఎప్పుడైతే వెళ్తామో మనం, ఆ గొప్పవారిని తీసుకువచ్చి ఈ స్థితికి తీసుకువచ్చి, ఎందుకు పనికిరాను అనే స్థితికి తీసుకువచ్చిన తర్వాతే దేవుడు వాడుకోవడం మొదలు పెడతాడు. ఎందుకంటే వారిని వాడుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు.
ఎందుకంటే వారు సొంత జ్ఞానాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే జ్ఞానం లేని వాడికి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు వాడుకున్నాడు అనుకోండి, అప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడతాడు. అనర్హుడనని ఆ ఆ ఆలోచన విధానం అనేది వాటిలో ఉంటుంది. జ్ఞానం కలిగిన వాడిని వాడుకుంటే ఏమవుతుందంటే, నేను జ్ఞానిని కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడని వాడిని వాడు మహిమపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ దేవుని పని అనేది ఎప్పుడూ జరగదు వారి ద్వారా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, అన్ని వాక్యం అంతా నీకు తెలిసుండొచ్చు. కానీ సమయోచితంగా దాన్ని వాడలేకపోతే, ఎందుకంటే ఇప్పుడు ఒక సంఘానికి మనల్ని పిలిచారనుకోండి. ఒక సంఘానికి మనల్ని పిలిచినప్పుడు అక్కడ సంఘంలోనేమో త్రాగుబోతులు ఎక్కువగా ఉన్నారు. వారసలు అబద్ధమే చెప్పరు. ఒక ఉదాహరణ తీసుకోండి. ఒక సంఘానికి మనల్ని వాక్యం చెప్పడానికి పిలిచారు. నన్నే పిలిచారనుకోండి. నాకు వాక్యం మీద మంచి పట్టుంది. దేవుని మీద ఆధారపడి వాక్యం ఏదో నేర్చుకున్నాను. మరి లేకపోతే నా సొంతంగా నేనే నేర్చుకున్నాననుకోండి. సంఘానికి పిలిచారు. అక్కడ త్రాగుబోతులు ఎక్కువ. సో, పాస్టర్ గారు భారం ఏంటంటే ఆ త్రాగుబోతులు మారాలి. లేకపోతే దేవుని భారం ఏంటంటే ఆ త్రాగుబోతులు మారాలి అనేది అక్కడ అవసరమైన విషయము. వారసలు మామూలుగానే అబద్ధం చెప్పరు. నిజాలే చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు అని చెప్పి అబద్ధానికి సంబంధించిన వచనాలన్నీ తీసి, నిజమే చెప్పాలనే వచనాలన్నీ తీసి, నువ్వు వెళ్ళి నీ సొంత జ్ఞానం వాడేసి చెప్పేసావనుకో, ఆ సబ్జెక్ట్ నీ అంతట నువ్వే ప్రిపేర్ అయిపోయి వెళ్ళి చెప్పేసావనుకో, నేను చెప్పేసాను అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏ ఉపయోగం ఉండదు కదా. అదే ఆ సంఘంలో ఉన్న పరిస్థితి నీకు తెలియదు. అసలు పాస్టర్ గారు చెప్పనే లేదు. వారి రహస్య పాపం అనుకోండి. తాగుతారని పాస్టర్ గారు కూడా తెలియదు అనుకోండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు దేవుడు పొద్దున్నుండి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. త్రాగడం అనేది తప్పు అని చెప్పు బిడ్డ అని చెప్పేసి నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రేరేపణని పట్టుకొని ఆ టైంకి అవసరమైన మాటలని మరి దేవుడు ప్రేరేపించిన విధముగా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళామనుకోండి, దానివల్ల ఖచ్చితంగా ఒక్కడైనా మారతాడు. అవసరమైతే అందరూ మారే అవకాశం ఉండొచ్చు. అందరూ ఆలోచించే అవకాశం ఉండొచ్చు. తర్వాత ఎప్పుడైనా మారొచ్చు. అక్కడ దేవుని పని జరుగుతుంది కదా. చాలా సాక్ష్యాలు ఉంటాయి కదా ఇలా. పాస్టర్ గారు మరి ఆ రోజు పలానా రోజు మీరు చెప్పిన వాక్యాన్ని బట్టే నేను ఇలా నిలబడ్డాను. మరి అన్నీ విడిచిపెట్టి దేవుని కోసం పని చేస్తున్నాను అనే సాక్ష్యాలు కోకొల్లలు. ఎందుకని సాక్ష్యాలు ఉన్నాయంటే వారు దేవుని మీద ఆధారపడి సమయోచితముగా మాట్లాడే మాట, సమయోచితముగా మాట్లాడే మాట వెండి పళ్ళెములో బంగారపు పండు వంటిది అంటాడు. సమయోచితముగా మాట్లాడిన మాట వెండి పళ్ళెములో బంగారపు పండు వంటిది. వెండి పళ్ళెం ఎందుకు అక్కడ అంటే, వెండి చాలా ప్యూర్‌గా ఉంటుంది. కడిగిన మరి వెండి పాత్ర చాలా ప్యూర్‌గా ఉంటుంది. ఎటువంటి మస్ట్ అనేది దానికి ఉండదు. అలాగే బంగారం అనేది కూడా మరి కొలిమిలో నుండి తీసినప్పుడు ఎంతో ప్యూర్‌గా ఉంటుంది. ఆ 2 ప్యూర్ వస్తువులు కలిసినప్పుడు రెండిటికి ఒక ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఒక విలువ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇదే పళ్ళెము ఒక ఒక మట్టి పళ్ళెములో తీసుకొచ్చి, లేకపోతే ఎందుకు పనికి రాకుండా దుమ్ము పట్టేసిన దాంట్లో తీసుకొచ్చి ఆ మంచి పండును పెట్టినా ఈ ఒకదాన్ని ఒకటి పాడు చేసుకుంటాయి. అలాగే ఒక మంచి పాత్రలో, ఒక మంచి వెండి పాత్రలో తీసుకొచ్చి ఒక పనికిమాలిన లేకపోతే మురికి పట్టేసిన ఒక పండుని పెట్టామనుకోండి, దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు. 2 మురికిగా ఉన్నా వీటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఇటు వెండి పాత్ర అయి ఉండాలి, ఇటు బంగారపు పండు అయి ఉండాలి. అంటే సమయోచితంగా మాట్లాడిన మాట. అంటే రైట్ ప్లేస్‌లో రైట్ మాట అనేది పలకాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట రైటే అయ్యుండొచ్చు. అబద్ధం చెప్పకూడదనే మాట నిజమే. మంచి మాటే. కాకపోతే ఒక త్రాగుబోతు దగ్గరికెళ్ళి అబద్ధాలు ఆడని ఒక తాగుబోతు దగ్గరికి వెళ్లి చెప్పడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అంటే ఒక మంచి పండుని తీసుకువెళ్ళి వెండి పళ్ళెంలో మరి పనికిరాని వెండి పళ్ళెంలో పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అలాగే, అలాగే మరి అవసరం లేని దగ్గర, అవసరమైన దగ్గర వేస్ట్ మాట పలికినా గానీ ఏ ఉపయోగం ఉండదు. అవసరం లేని దగ్గర అవసరం లేని మాట పలకడం వల్ల కూడా ఏ ఉపయోగం ఉండదు. అది అవసరమైన దగ్గర అవసరమైన మాట, సమయోచితమైన మాట, అవసరమైన దగ్గర ఏ మాటలు అవసరమో దేవుని మీద ఆధారపడి, ఎందుకంటే దేవుడికి సమస్తము తెలుసు. పరిశుద్ధాత్ముడు నీలో పెట్టింది ఎందుకు అంటే నిన్ను ప్రేరేపించి అక్కడ అవసరమైన దగ్గర అవసరమైనట్టుగా నిన్ను వాడుకోవడానికి. కాబట్టి దేవుడి మీద ఆధారపడకుండా మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాం అనుకోండి, దేవుని పని అనేది ఎప్పటికీ జరగదు. కాబట్టి కాబట్టి దేవుని మీద ఆధారపడి పని చేయాలి. దాని వల్లే ఉపయోగం ఉంటుంది.
లేదు దేవుని మీద ఆధారపడి నా సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తానంటే దానివల్ల నువ్వు హైలైట్ అవుతావేమో, నీవు గొప్ప స్పీకర్‌గా పిలువబడతావేమో కానీ దేవుని పని అక్కడ జరగట్లేదని మాత్రం నువ్వు గుర్తించాలి. నువ్వైనా, నేనైనా, ఎవరైనా కానీ. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాను. ఇది అందరికీ ఉపయోగపడతాయంటే సోషల్ మీడియాలోకి వెళ్తుంది కాబట్టి, ఇప్పుడు కొందరికి ఉపయోగపడొచ్చు, కొందరికి ఉపయోగపడకపోవచ్చు. మరి ఈ మాటలు అవసరం లేని దగ్గరకి నేను చెప్పాననుకోండి, సేవలు చాలా బలంగా వాడబడుతుంది. నిజంగా నమ్మకమైన మంచి దాసుల దగ్గరికి వెళ్లి, ఈ మాటలు చెప్పడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే, ఏ ఉపయోగం ఉండదు. ఎందుకంటే సమయోచితమైన మాట కాదక్కడ. అదే మరి సేవలో మరి భ్రష్టు పట్టేసి, మరి దేవుని పనిలో మరి నమ్మకంగా పని చేయకుండా ఉన్న వారి దగ్గరికి వెళ్లి ఈ మాటలు చెప్పడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే, ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి సమయోచితంగా మనం మాట్లాడాలి. సమయోచితంగా పని చేయాలి. అవసరమైన పనే చేయాలి. దేవుడికి ఏ పని అవసరమో ఆ పనే చేయాలి. క్లీన్‌గా ఉన్న చర్చ్‌లోకెళ్ళి చీపురు పెట్టుకొని ఊడుస్తానంటే కుదురుతుందా? క్లీన్‌గా ఉన్న బాత్రూమ్ మళ్ళా క్లీన్ చేస్తానంటే టైమ్ వేస్ట్ తప్ప ఏముండదు దానివల్ల. వాక్యం చెప్పడం విషయంలోనే కాదు, ఏ పని విషయంలో అయినా కానీ సమయోచితంగా ఉండాలి ఆ పని. అది దేవుడు నడిపించుకున్న విధంగా మనం చేయాలి. సొంత జ్ఞానాన్ని చొప్పించే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మన జ్ఞానం అనేది పరిమితమైనది. కాబట్టి రెండవదిగా మనం మాట్లాడుకునే మాట ఏంటంటే, దేవుని మీద ఆనుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రభువా ఏం పని చేయమంటావు? ఏ పని చేయమంటావు ప్రభువా? ఏ జాబ్ చేయమంటావు? ఏ వస్తువు కొనుక్కోమంటావు? ఎందుకంటే ఏ వస్తువు కొన్నా, ఏ జాబ్ చేసినా, ఏ పని చేసినా దేవుని కోసం మనం చేయాలి. దేవుని మీద ఆధారపడి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మరి దేవుడి పని అనేది మాకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, మరి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది. లేకపోతే జీతం తీసుకుంటాం, పని చేస్తాం, జీతం తీసుకుంటాం, వస్తువు కొనుక్కుంటాం, దాని ద్వారా ఎంజాయ్ చేస్తాం. దానివల్ల ఏమీ ఇబ్బంది లేదు. కానీ దేవుని కోసం ఉపయోగపడకపోతే నీ జీతము వ్యర్థమే, నీ టైము వ్యర్థమే, నీవు కొన్న ఏ వస్తువైనా వ్యర్థమే, ఏం చేసినా వ్యర్థమే. ఇప్పుడు దేవుడి మీద పూర్తిగా ఆధారపడాలి. దేవుని మీద పూర్తిగా ఆధారపడి వాక్యానుసారంగా ఏ పనైనా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆయన మీద ఆనుకోవాలి. అదే అలవరుచుకోవాలి. అప్పుడు దేవుని కోసం మనం బలంగా వాడబడతాం. సో, ఇది మనం మర్చిపోకూడదు. ఇది రెండవదిగా మనం మాట్లాడుకున్న విషయం. ఇప్పుడు మూడవదిగా మనం చూస్తే దేవుని మీద ఆధారపడాలి అని చెప్పాను కదా! మరి తగ్గింపు స్వభావం అనేది చాలా చాలా ముఖ్యం. తగ్గింపు అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇందాక జాబు మరి ఒక ఓనర్ తీసుకువచ్చి, మరి ఒక అబ్బాయిని తీసుకువచ్చి మరి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ చేపిస్తున్నాడు అన్నాను కదా! ఆ అబ్బాయి ఒకవేళ తగ్గింపు కలిగి లేడనుకోండి, ఆ ఓనర్‌కి ఎంతసేపు మరలా రోడ్డు మీద తీసుకెళ్ళి పడేయడానికి? ఇంకొక దగ్గర జాబ్ ఇవ్వొద్దని బ్యాన్ చేసేసి మరి పంపించే అవకాశం మరి లేదా ఆయన దగ్గర? ఉంది కదా! తగ్గింపు అనేది లేదనుకోండి, వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తగ్గింపు అనేది చాలా అవసరం. వాడబడే కొద్దీ తగ్గించుకోవాలి. ఏ చిన్న పనైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఏ చిన్న పనైనా యేసుక్రీస్తు ప్రభువారు మనకి గొప్ప మాదిరిని చూపిస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా మనకు తెలుసు. యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడిగినట్టుగా మనం చూస్తున్నాం. పాదాలను కడిగి తుడిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి యూదుల సాంప్రదాయంలో మరి పాదాలు కడగడం అనేది చాలా 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 చిన్న పని. చాలా నీచమైన పనిగా మరి ఎంచుకునేవారనమాట. చాలా చీప్ అనమాట. ఇంక పనుల్లో ఇప్పుడు ఒక డ్రైవర్‌గా పనిచేస్తావు, క్లీనర్‌గా పనిచేస్తావు అని మనము చాలా చీప్‌గా మాట్లాడుతూ ఉంటాం చూడండి. చాలా చీప్‌గా మాట్లాడుతూ ఉంటాం. కొన్ని వృత్తులను గురించి చాలా చీప్‌గా మాట్లాడుతూ ఉంటాం. కుండ చేసేవాళ్ళని, లేకపోతే ఇలాగే కదా కులాలు ఏర్పడ్డాయి. పెద్ద పెద్ద పనులు చేసేవారేమో గొప్ప కులాలని, మరి చిన్న చిన్న పనులు చేసుకునేవారేమో చెప్పులు కుట్టుకునేవారని, ఇలాగా నీచ కులము అని, తక్కువ, ఎక్కువ అని మనకు మనమే మరి మనుషులం అందరం సమానంగా దేవుడు సృష్టిస్తే మనం ఏం చేశామంటే గొప్పవాడు, తక్కువవాడు అన్నట్టుగా మనకు మనమే ఈ బౌండరీస్ అనేవి ఏర్పరచేసుకున్నాం కదా! మరి అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత తగ్గించుకున్నాడు? దేవునితో సమానంగా ఉండుట ఆ భాగ్యము అని ఎంచుకోలేదంట. అవన్నీ వదిలేసి సమానంగా ఉండే దాన్ని విడిచిపెట్టి ఒక మానవుడిగా ఒక పాప శరీరాకారంతో ఆయన వచ్చాడు కదా! ఎంత గొప్ప స్వభావమైనది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మానవుడు ఏ పాటి వాడు దేవుడి ముందు? సృష్టికర్త ఆయన. ఆయన ముందు ఒక మనిషి ఏ పాటి వాడు? ఆ మనిషి పాదాలు మరి కడగడానికి కూడా వెనకాడలేదు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంత తగ్గింపు మనం కలిగి ఉండగలమా? ఇంత తగ్గింపు మనం కలిగి ఉండగలమా? ఉదాహరణ చెప్తాను చూడండి. చర్చిలో
బాత్రూమ్ కడగాల్సిన మరి అవసరత వచ్చింది. అక్కడ మనమే ఉన్నాం. చాలా అవసరం అది. సో, బయట వారు ఎవరెవరో వస్తున్నారనుకోండి. అక్కడ మనమున్నాము. మరి బాత్రూమ్ కడగాల్సిన అవసరత ఉన్నప్పుడు కడగడానికి నువ్వు సిద్ధమా? బాత్రూమ్ కడగడం అనేది చాలా చిన్న పనిగా మనం ఎంచుతాం కదా! మరి సిద్ధంగా ఉన్నావా? మరి వాక్యం బలంగా బోధించగలిగిన నీవు అవసరమైతే చీపురు పట్టుకొని మరి చర్చ్‌గా ఊడవడానికి దేవుని పనిలో మరి ఊడవడానికి సిద్ధంగా ఉన్నావా? మరి ఎంగిలి ప్లేట్లు కూడా కడిగేంత తగ్గింపు నీలో ఉందా? ఎంగిలి ప్లేట్లు కూడా కడిగేంత తగ్గింపు. నువ్వు బలంగా మంచి స్పీకర్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు, గొప్పగా వాడబడుతున్న వాడివి అయ్యుండొచ్చు, నీ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు దేవుడి కృపను బట్టి. వాటెవర్ ఇట్ ఈస్. కానీ ఈ చిన్న చిన్న పనులు ఒకవేళ చేయాల్సిన అవకాశము దేవుడు నీకిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా లేకపోతే నీలో తగ్గింపు లేదని అర్థం. యేసుక్రీస్తు కలిగిన మనసు మనం కలిగి లేమనుకోండి, మరి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? మరి మనము దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఆజ్ఞను పాటించడమే కదా! మరి ఈ ఆజ్ఞను నువ్వు పాటించగలవా? నేను ఎలాగైతే కడుగుతున్నానో మీరు ఒకరి పాదంలో ఒకటి కడుక్కోండి అంటే ఎళ్లి కాళ్ళు కడిగేసి వచ్చేయమని కాదు కదా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిందక్కడ. ఇలాగే తగ్గించుకొని ఒకరి కోసం ఒకరు పరిచారకులుగా ఉండండి. ఒకరి కోసం ఒకరు పరిచర్య చేసుకోండి. ఈ తగ్గింపు స్వభావంని కలిగి ఉండండి. నీ పక్క సహోదరుడు నీకు మరి చిరాకు ఎక్కువ అనుకుందాం. మరి ఓసీడీ ఉందనుకో. నీ పక్క వాడికి వామిటింగ్ వస్తుంది. మరి మంచం మీద ఉన్నాడు. ఆ వామిటింగ్ పట్టుకోవడానికి నువ్వు సిద్ధమా? ఇంత తగ్గింపు నీలో ఉందా? నువ్వు గొప్ప స్పీకర్‌వే అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. నువ్వు ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యుండొచ్చు. ఒక మేనేజర్ అయ్యుండొచ్చు. లేకపోతే ఇంకేదైనా అయ్యుండొచ్చు. ఒక కంపెనీ ఓనర్ అయ్యుండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. కానీ ఇలాంటి తగ్గింపు స్వభావం మనం కలిగి ఉన్నామా? మరి ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత తగ్గించుకున్నాడు? అంత గొప్ప యేసుక్రీస్తు మానవుడిగా రావడమే చాలా పెద్ద విషయం. అంటే మానవుడిగా వచ్చి ఒక మానవుడి పాదాలు తుడవడం అనేది, కడగడం అనేది ఇంకా చాలా తగ్గించేసుకున్నట్టు. ఆకాశం నుండి పాతాళానికి తగ్గించుకున్నట్టు ఆయన. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, కనీసం ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోయాము. ఒక మంచి కారుంది, ఒక మంచి ఇల్లు, ఇయన్నీ ఒక స్థిరపడిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న పనులుగా మరి పిలువబడుతున్న వాటిని మనం చేయడానికి ఇష్టపడం అసలు. మన ప్లేట్ మనం కడుక్కోవడానికి ఇష్టపడం. మన షూ మనం పాలిష్ చేసుకోవడానికి ఇష్టపడం. ఎవరో వచ్చి చేసి పెట్టాలనుకుంటూ ఉంటాం. దేవుని పని దగ్గర అయితే అసలే చేయం. నేను చదువుకున్నా నేనెందుకు చేయాలి అంటూ ఉంటాం కదా! ఈ స్వభావం అనేది మనము చంపుకోకపోతే, తగ్గింపు అనేది మనలో లేకపోతే, మనం చెడ్డ దాసులమని మనము గుర్తుంచుకోవాలి. నేను గొప్ప దాసుడిని, గొప్పగా వాడబడుతున్న వాడిని, లేకపోతే గొప్ప పరిచారకుడిని, గొప్ప సంఘ పెద్దని అని మనం చెప్పుకోవడానికి మనలో ఏమాత్రం అర్హత లేదు అని మనం గుర్తుంచుకోవాలి. మరి నీ సోషల్ స్టేటస్ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు త్యాగం చేశాడు కదా! మరి తగ్గింపు అలాగే తర్వాత త్యాగము చేసే గుణం మనం కలిగి ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రితో సమానంగా ఉండే భాగ్యము మరి వదులుకొని వచ్చేసాడు కదా! మరి మోషే ఒక సాధారణమైన మనిషి ఐగుప్తుతనము కంటే తన ప్రజలతో మరి క్రీస్తు నిమిత్తమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు కదా! ఐగుప్తు ధనం అంటే ఎంత ధనం ఉండుంటది అక్కడ? వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చేసాడు కదా! ఇప్పుడు నిన్ను దేవుడు పిలిస్తే ఒకవేళ నిన్నే దేవుడు పిలిస్తే నువ్వు ఒక గొప్ప సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వచ్చు. ఒక కంపెనీ ఓనర్ అయ్యుండొచ్చు. ఒక మేనేజర్ అయ్యుండొచ్చు. ఏదైనా అవ్వుండొచ్చు. నా కోసం పని చెయ్యి. నా కోసం పని చెయ్యి. అన్నీ విడిచిపెట్టి రాగలవా? అని దేవుడు పిలిస్తే ఒకవేళ మరి రావడానికి నువ్వు సిద్ధమేనా? అన్నీ విడిచిపెట్టి రావడానికి సిద్ధమేనా? ఒక ₹1,00,000 మెయింటెనెన్స్ చేస్తున్న నీవు రేపటి నాడు సేవలో ఒక 10,000తోనే బ్రతకాల్సిన పరిస్థితి వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? అన్నీ విడిచిపెట్టి రావడానికి, లగ్జరీని విడిచిపెట్టి రావడానికి, నీకున్నవన్నీ విడిచిపెట్టి, నీ జాబ్‌ని అన్నీ విడిచిపెట్టి, బాధ్యతలన్నీ విడిచిపెట్టి, నా కోసం పని చేయని దేవుడు పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? త్యాగం చేసే గుణం నీలో ఉందా? త్యాగం చేసే గుణం లేకపోతే దేవునికి సేవకుడుగా మనం ఉండలేం. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసేసినప్పుడు, మనము ఈ చిన్న చిన్న జాబ్స్ గాని, ఈ చిన్న లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టడము మరి గొప్ప విషయమేం కాదు. ఆయన త్యాగం ముందు అసలు మనం త్యాగమే కాదు. మరి మోషేది అసలు త్యాగమే కాదు. కానీ మోషే ఐగుప్తుతనాన్ని విడిచిపెట్టి, మరి తన ప్రజలతో ఉండడము మరి గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తమైన నిందలు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు కదా!
మరి మోషే టైంలో క్రీస్తు మరి ఉన్నాడో లేదో ఆయనకు తెలుసా అంటే మరి తెలిసే ఉండాలి. ఎప్పుడో రాబోయే క్రీస్తును అప్పుడే నమ్మాడు కదా! భూమి మీదకి రాబోయే క్రీస్తు గురించినే మాట్లాడుతాం. క్రీస్తు అప్పటికే ఉన్నాడు. కానీ చూడకుండానే నమ్మగలిగాడు కదా! క్రీస్తు నిమిత్తం నింద పాలవ్వడానికి సిద్ధమైపోయాడు కదా! మరి నీ కోసం రక్తం పెట్టేసిన క్రీస్తు కోసం నువ్వు ఎంత చేయాలి? మరి సిద్ధంగా ఉన్నామా మనం? మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఛీ! దీంట్లోనా? ఒక కారులో తిరిగేవాడు ఒక చిన్న నడుచుకుంటూ వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఒక కారులో తిరిగేవాడు ఆటో ఎక్కడానికి ఇష్టపడట్ల. ఇలాగ మనం ఏం చేస్తున్నామంటే, మన స్థాయిని బట్టి మనం జీవించాలని కోరుకుంటాం కానీ, ఈ దిగువ స్థాయికి మనం రావడానికి ఎప్పుడూ ఇష్టపడము. కానీ దేవుడు నీకు ఏమీ లేనప్పుడు పిలవడు. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నానండి. నేనే ఉన్నాను. నాకు ఒకప్పుడు జాబ్ లేదు. ఆ టైంలో సేవలో పిలువబడ్డాను. కానీ దేవుడు పని అప్పచెప్పలేదు నాకు. దేవుని కోసం పని చేయాలన్న ఆసక్తి వచ్చింది కానీ, మరి దేవుడు ఏమి నన్ను సేవలోనికి పిలుచుకోలేదు ఆ టైంలో. అటు వచ్చి నా కోసం పని చేయి, ఇప్పుడే రా అని చెప్పి పిలవలేదు. ఎందుకు? ఆ టైంలో ఖాళీగా ఉండి నేను వచ్చాననుకోండి, ఏం చేస్తాను? దేవుని కోసం పని చేస్తాను బానే ఉంది. పని చేస్తాను. కాకపోతే దానివల్ల దేవునికి ఏమైనా మహిమ వస్తుందంటే ఏమీ రాదు. ఏదో ఖాళీగా ఉన్నాను, దేవుని కోసం పని చేశాననే మాట్లాడుకుంటారు బయట వాళ్ళు ఎవరైనా. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను కూడా రావడానికి సిద్ధంగానే ఉంటాను. నా దగ్గర పోగొట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. మరి త్యాగం అనే గుణం నాకు నేర్పించాలనుకోండి, ఏం చేయాలి దేవుడు? ఒక గొప్ప స్థితికి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు పనికి రాకుండా మంచి జాబ్ ఇచ్చేసి ఒక గొప్ప స్థితికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత, దా బిడ్డ నా కోసం పని చెయ్యి. మరలా ఆ రోజు నీకు జాబ్ లేనప్పుడు ఉన్నావే, ఆ స్థితికి వస్తావా నా కోసం అని చెప్పినప్పుడు, ప్రభా మరి ఇంత మంచి జాబ్, మరి బిల్స్ ఎలా కట్టుకోవాలి ప్రభా? మరి ఇంత పెద్ద ఇల్లు కొనేసాను ప్రభా, ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి ప్రభా? మరి ఫోన్ కొన్నాను ప్రభా, ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి ప్రభా? అని అడిగామనుకోండి, మన పరిస్థితి ఏంటి? చీపో అని దేవుడు చీ కొట్టాడంటారా? ఖచ్చితంగా చీ కొడతాడు కదా! అదే ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా మరి కొనుక్కునేటప్పుడు కానీ, ఏం చేసేటప్పుడైనా కానీ, "ప్రభువా నన్ను ఏం చేయమంటావు? కొనుక్కోనా? వద్దా? ఈ జాబ్‌లో ఉన్నా? వద్దా? మానేయమంటావా? వచ్చేయమంటావా?" అని చెప్పి మనం దేవునితో ఆ సహవాసం కలిగి ఉన్నామనుకోండి, మనం సిద్ధంగా ఉంటాం కదా! ఎప్పటికైనా అన్ని విడిచిపెట్టి సిద్ధంగా ఉండాల్సిన వాడే క్రైస్తవుడు. ఎప్పటికైనా అన్నిటిని విడిచిపెట్టడానికి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. పేతురు గారు గాని, వీరందరినీ మరి యేసుక్రీస్తు ప్రభువారు పిలుచుకున్నప్పుడు అప్పటికప్పుడే అన్ని విడిచిపెట్టొచ్చేసారు కదా! తన వృత్తిని విడిచిపెట్టొచ్చేసారే. అయ్యో! రేపు ఎలా బ్రతకాలి అని చెప్పి ఏమన్నా ఆలోచించారా అంటే ఆలోచించలేదు. ఎందుకు? అంత విశ్వాసం వారికి ఆ టైంలో కలిగింది. మరి అన్నీ ఉన్న నీవు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ చిన్న పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? తగ్గింపు నీలో ఉందా? త్యాగము చేసే గుణము నీలో ఉందా? ఒక రూ. 100 కానుకేయాలంటే నొప్పొచ్చేస్తూ ఉంటుంది. అదే ఒక రూ. 100 పెట్టి సినిమాకి వెళ్ళడానికి మాత్రం ఏ నొప్పి రాదు కదా మనకి. లేకపోతే ఈ లోక సంబంధమైన కార్యాలు కానీ, మరి పెళ్ళికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. నార్మల్‌గా ఒక మనిషి పెళ్ళికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాడు. అవసరమైతే అప్పైనా చేస్తాడు. మరి ఆ ఖర్చు తగ్గించుకొని చాలా సింపుల్‌గా చేసుకొని, మిగతా ఏమైనా డబ్బుంటే మరి పేదలకు సహాయం చేయొచ్చు కదా! మరి ఇలాంటి నొప్పొస్తుంది చాలా మందికి. నేనెలా పెళ్లి చేసుకుంటాను చూద్దామని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారేమో. మరి చాలా సింపుల్‌గా మరి కార్యక్రమాలన్నీ జరిపించుకొని, అవసరమైనవి జరిపించుకొని, మరి మిగతా వాటిని మరి దేవుని పని కోసము మరి ఉపయోగిస్తే తప్పేముంది? కానీ దేవుని పని కోసం ఉపయోగించేటప్పుడు మాత్రం మనకి చేతులు రావు. ఇలా మన సొంత డబ్బాలు కొట్టుకోవడానికి ఉపయోగించే దగ్గర మాత్రం చాలా డబ్బులొచ్చేస్తూ ఉంటాయి కదా! మరి తగ్గింపు ఎక్కడుంది నీలో? మరి దేవుని సేవకుడివి, లేకపోతే దేవుని పరిచారకుడివి, లేకపోతే సంఘ పెద్దని అని నీవెలా చెప్పుకోగలవు? కాబట్టి ఎప్పుడు ఇలాంటి స్వభావం మనం కలిగి ఉండకూడదు. తగ్గింపు స్వభావం అనేది చాలా ముఖ్యం. త్యాగము చేసే మనసు అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే క్రీస్తు అలాంటి మనసును కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అలాంటి మనసును కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి మనసును కలిగి ఉండాలి. అప్పుడే మరి దేవుని స్వరూపంలోనికి మార్చబడుతున్నట్టు. లేకపోతే మన వల్ల ఎవరికీ ఏ ఉపయోగం ఉండదు. ఒకటి ఇది మనం గుర్తుంచుకోవాలి. చివరగా మనం వచ్చేస్తే సాధారణంగా జరిగేదేంటంటే, మరి ఒక వచనాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చూసుకుంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు. కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. మనం చేసే పనిని మనల్ని మనము ఏం చేస్తూ ఉంటామంటే గొప్పగా ప్రమోట్ చేస్తూ ఉంటాం.
గొప్ప దైవజనుడని, గొప్పవాడని ఇలా మనకు మనమే డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాం. సెల్ఫ్ డబ్బా అనేది కొట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి క్రీస్తుని హైలైట్ చేసే బదులు మనల్ని మనమే హైలైట్ చేసుకుంటాం అనేది మర్చిపోకూడదు. ఇది చాలా తప్పని కూడా అసలు మర్చిపోకూడదు. ఎందుకంటే, ఇంత చేయగలిగే సామర్థ్యం ఇచ్చిన వాడు ఎవరు అంటే దేవుడు. ఇప్పుడు నా సొంతంగా నేను కష్టపడి సంపాదిస్తున్నానండి. ఒక రూ. 1,00,000 ఏదో జీతం వస్తుందనుకోండి. ఆ రూ. 1,00,000 ఒక 10,000 మరి దేవునికి కానుకగా వేస్తున్నాను నెలకి. అప్పుడు నేను ఏమనుకోవాలి? ఇది నా కష్టార్జితము. నేను కాబట్టి కష్టపడ్డాను. నేను కాబట్టి 10,000 ఇస్తున్నానని నాకు నేను గొప్పగా ఎంచుకున్నాననుకోండి. ఇక్కడ దేవునికి మహిమ వెళ్తుందా? నాకు నేను మహిమను ఆపాదించుకుంటానంటే నాకు నేను మహిమను ఆపాదించుకుంటున్నాను. అదే ఎందుకు పనికిరాని నన్ను, మరి దేవుడు అసలు పుట్టించి నన్ను, ఒక పాపిగా నేను జీవిస్తున్న నన్ను పరిశుద్ధత వైపు నడిపించి, మరి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని బట్టి నన్ను కడిగి, నన్ను ఈ స్థితిలో పెట్టావు కదా ప్రభువా! ఈ రూ. 1,00,000 నీవే ప్రభువా! ఈ 90,000 నేను ఉంచుకుంటున్నాను ప్రభా! 10,000 నీకు ఇస్తున్నాను ప్రభా! అని చెప్పి ఒక బాధ్యత అనేది కలిగి ఉన్న ఎవరు కూడా తనను తాను మహిమపరుచుకోడు. అదే ఇది నా సామర్థ్యం. ఇది నా సామర్థ్యం. నేను మరి నా సామర్థ్యం కొద్దీ గొప్ప జాబ్ సంపాదించేసుకున్నాను. గొప్ప బిజినెస్ చేసేస్తున్నాను. లేకపోతే గొప్పగా దేవుని కోసం పని చేసేస్తున్నాను అని చెప్పి గొప్ప దైవజనుడు అని, ఇంకొకరు గొప్పవాడు, గొప్ప ఏమంటారు ఈ గొప్ప సహకారి అని కూడా ఒక గర్వం అనేది మనలో ఉంటుంది. మన భక్తిని బట్టి కూడా మనం గర్విస్తూ ఉంటాం. మన భక్తిని బట్టి కూడా మనం గర్వించడం అనేది కూడా స్వనీతి కిందకి వస్తుంది. అది ఒక పెద్ద పాపం. ఇంత గొప్పగా ఉన్నాను కాబట్టి, ఇంత గొప్పగా ప్రార్థన చేసేస్తున్నాను కాబట్టి, మనం ప్రార్థన చేసేదాన్నప్పుడు కూడా మనం ఎప్పుడూ అతిశయించకూడదు. మీరు పౌలు గారిని చూస్తే పౌలు గారి కన్నా నువ్వు ఎక్కువ పని చేసేసావా? పౌలు గారి కన్నా ఎక్కువ దెబ్బలు తిన్నావా? పౌలు గారి కన్నా ఎక్కువ ఆత్మలు మరి సంపాదించగలిగావా అంటే ఏమో తక్కువే అయ్యుండొచ్చు. మరి అంతగా పని చేసిన ఆయన ఏమంటున్నాడంటే అతిశయించాల్సి వస్తే ప్రభువునందే అతిశయించాలి. ప్రభువుకే ఆపాదించాలి మహిమను. ప్రభువుకే మహిమ కలగాలి. ఎందుకంటే ఏదైనా కానీ ఆయన్ని బట్టి నేను చేస్తున్నాను కదా! నేనేమై ఉన్నాను అది ప్రభు కృప వలననే అయ్యున్నాను అంటాడు పౌలు గారు. మరి 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎంత శ్రమలు పడ్డాడో, ఎంతో ప్రయాస పడ్డానని చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే కొరింథీ సంఘం వారు మరి ఈయన అపోస్తలుగా అసలు ఎంచడానికి ఇష్టపడకుండా దొంగ అపోస్తలు అని చెప్పి ఒక ముద్ర వేస్తారు కాబట్టి వారికి రాస్తున్న లేఖలో మరి ఇలా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. లేకపోతే ఆయన తన గొప్పతనాన్ని తను ఎప్పుడు చెప్పుకునేవాడు కాదేమో. కానీ అలా అనుకోకూడదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడ రాస్తూ మరి లాస్ట్‌కి మహిమను మాత్రం దేవునికే ఆపాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఎంత గొప్పగా వాడబడుతున్నావు, నువ్వు ఎంత సహకారిగా ఉన్నావు దేవునికి, నువ్వు ఎంత గొప్ప పనులు దేవుని కోసం చేస్తున్నావు కానీ గొప్ప దైవజనుడు అని, గొప్పవాడు అని, లేకపోతే గొప్ప పరిచారకుడు, గొప్ప మరి ఏమంటారు డబ్బులు సహకారి అని, గొప్ప అనే పదాన్ని నీకు నువ్వు ఆపాదించుకోకుండా దేవునికి మహిమ కలుగును గాక. ప్రభా నువ్వు ఒకవేళ నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వకపోయింటే నాకు ఈ జాబ్ వచ్చేది కాదు కదా ప్రభా! నీకే స్తుతులు, స్తోత్రములు అని చెప్పి ఎప్పుడైతే మనము ఆ తగ్గింపు స్వభావాన్ని కలిగి మరి దేవునికి మరి మహిమను ఆపాదిస్తాము. ఎందుకంటే మన వల్ల దేవుని మహిమ ఏం పెరిగిపోదు, ఏం తగ్గిపోదు. దేవుడు ఎప్పుడూ అదే మహిమ కలిగి ఉన్నాడు. కానీ మహిమను మనం ఆయనకే ఆపాదించాలి. ఆ గొప్పతనాన్ని ఎప్పుడు ఆయనకే అర్పించేయాలి. నిన్ను నువ్వు ఎప్పుడు హైలైట్ చేసుకోకూడదు. కానీ ఎక్కువగా చేసే పని ఇదే. ఎక్కువగా మరి క్రైస్తవ సంఘంలో మరి జరిగే ఎక్కువ పొరపాటు ఏంటంటే మరి మహిమను తనకు తను మహిమపరిచేసుకోవడం. తమ గురించి తాము గొప్పగా చెప్పేసుకోవడం. ఇది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వాళ్ళ చర్చిలని మరి హైలైట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మరి పలానా చోటికి వస్తే ఏదో అద్భుతం జరిగిపోతుందని ఇలా అబద్ధ బోధలు చేస్తూ ఉంటారు. తమ మినిస్ట్రీని గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అక్కడ దేవుణ్ణి పరచవలసింది మరి మర్చిపోతూ ఉంటారు. ఈ దైవజనుడు వాళ్ళ స్వస్థత కలుగుతుందని. ఇక్కడ దేవుడు ఎక్కడున్నాడు? పలానా చోటికి వెళ్తేనే మరి స్వస్థత కలుగుతుంది అంటే అక్కడ దేవుడేడి? అక్కడ మనిషే కదా హైలైట్ అవుతాడు. మనం అనుకుంటాం దేవుని వల్లే స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని వారు కూడా చెప్తున్నారు కదా అనుకుంటూ ఉంటాం. కాకపోతే హైలైట్ అయ్యేది మాత్రం ఆ మనిషే. హైలైట్ అయ్యేది ఆ మనిషే. కానీ వారి వెనకాల ఉన్న దేవుడు హైలైట్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు లేనిదే మనం ఏమీ చేయలేమని పౌలు గారు మరి పత్రికలో రాస్తున్నారు కదా! మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్నారు కదా! నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు.
ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. ఆయనకే ఆ మహిమను ఆపాదించడానికి మనం సిద్ధంగా ఉండాలి. నువ్వు ఎంత గొప్పగా దేవుని కోసం పాడబడుతున్నా గాని. లేకపోతే నీ వల్ల ఏ ఉపయోగం ఉండదు. తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. నరకంలో పడేసే స్థితిలో మనం ఉండకూడదు. 10 తలాంతులను ఇచ్చిన వాడు ఏం చేశాడంటే, తన తలాంతులను డబల్ చేసి మరి ఇచ్చాడు కదా! 5 తలాంతులు ఇచ్చినవాడు ఇంకో 5 సంపాదించాడు. ఒక తలాంత్ ఇచ్చినవాడు ఏం చేశాడు? తిరిగి ఆయనే నిందిస్తున్నాడు. కానీ తిను చేసిన తప్పుని గుర్తెరగలేకపోతున్నాడు. ఇంకో తీసుకో అనగానే ఆ ఒకటి కూడా ఈ 10 తలాంతులు గలవాడికి ఇచ్చేసాడు కదా దేవుడు. అలా ఉంటుంది. ఆయన మనకి మహిమను ఆపాదించాలి. ఆయన మనల్ని మహిమపరచాలి. పరిస్థితి. ఆయన మన గురించి గొప్పగా సాక్ష్యం ఇవ్వాలి. బలా మంచి దాసుడా అనాలి. అలాంటి స్థితిని మనము సంపాదించుకోవాలంటే మనకు మనం సంపాదించుకోలేం. కానీ ఆయన కృపను బట్టి జరుగుతుంది. అలాగే మనము ఎదిగిన కొద్దీ ఒదుగుతూ వెళ్ళిపోవాలి. ఎంత గొప్పగా వాడబడుతున్నా దేవుని కోసం త్యాగం చేయడానికి, తగ్గింపు కలిగి ఉండడానికి, అలాగే మరి దేవుని మీద ఆధారపడుతూ చేస్తేనే ఆయన పని అది సరిగ్గా జరుగుతుంది. మనం అర్హత లేని వారు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మరి దేవుడిచ్చిన అర్హతను బట్టి ఇంత గొప్ప స్థితిలో మనం ఉన్నామని ఎప్పుడు మర్చిపోకూడదని తెలియచేస్తూ, ఇప్పటికైనా ఒకవేళ మనలో ఈ పాపం అనేది ఉంటే, మన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉంటే, మనల్ని మనమే హైలైట్ చేసుకుంటూ ఉంటే, దేవుని మహిమను దొంగలించే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇప్పటికైనా సరిచేసుకొని మారాలని ఆశిస్తూ, ఇంకేమైనా మర్చిపోయింటే మరి ఇంకొక వీడియోలో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇదొకటే కాదు సబ్జెక్ట్, ఇంకా చాలా ఉంటుంది. మరి టైం సరిపోదు కాబట్టి ఎక్కువ టైం తీసుకోకూడదు అనుకున్నాను కాబట్టి మరి తక్కువ టైంలోనే మరి ముగించే ప్రయత్నం చేస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా, ఎంతో చక్కటి అవకాశాన్ని మరి యూట్యూబ్లో మీరు వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడానికి మరి సహాయం చేస్తామని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మరి ఏమాత్రం అర్హత లేని వాడిని ప్రభువా. మరి ఎవరికి ఈ వాక్యం అవసరమైందో నాకైతే తెలియదు. కానీ మరి ఒక అవకాశాన్ని నాకు ఇచ్చావు. మరి చాలా రోజుల తర్వాత రికార్డ్ చేయడానికి ఇంత కృప చూపించావు. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి ఈరోజు మరి వాక్యం చెప్పి ఉండగా మరి నీ మాటలు ఉన్నట్టుగా బోధించానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తప్పుగా ఏమైనా ప్రభు నా సొంత ఆవేశంలో ఏమైనా చూపించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. మరి వీక్షకులు కూడా తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఒకవేళ మరి వారి నుండి మరి ఏమైనా నెగిటివ్స్ వస్తే నేను తీసుకోగలిగి ప్రభు నన్ను నేను సరి చేసుకోవడానికి కూడా ప్రభు సరి చేసుకునే మనసును నాకు మీరు దయచేస్తారని నమ్ముతూ మరి వాక్యము దృష్టి ఎత్తుకోకపోకుండా ప్రభు వినేవారికి వినగలిగే చెవిని గ్రహించే మనసును దయచేసి వాక్యం వారి హృదయంలో భద్రపరుచుకొని ప్రభు దాని ప్రకారముగా మరి జీవించే ప్రయత్నం చేయడానికి మరి మంచి మనస్సును మరి వినేవారికి మీరు దయచేస్తారని నమ్ముతూ ఇంకా మరిన్ని వీడియోస్తో నేను ముందుకు రావడానికి నీ పనిలో బలంగా వాడపడడానికి సహాయం చేస్తారని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకుంటారని మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.